Good morning, all of you. Today, I would like to explain one of the important concept in geometry. Name of the topic is transversal. Transversal and its angles. Transversal and its angles. So today we are going to discuss about transversal and different types of angles in a transversal. First of all, I will explain what is the definition of transversal. ముందుగా మనం అసలు ట్రాన్స్వర్సల్ అంటే ఏంటో తెలుసుకుందాం. రైట్? టు అండర్స్టాండ్ ద డెఫినేషన్ ఆఫ్ ట్రాన్స్వర్సల్, we need to draw one diagram. So first of all, I am taking one line. ఇక్కడ లైన్ తీసుకున్నాను నేను. I have taken one line and I am giving the name of this line is L. I already explained the definition of line in introduction of lines and angles video. ఆల్రెడీ మనం లైన్ అంటే ఏంటనేది ఇంట్రడక్షన్ క్లాస్లో మనం చెప్పుకున్నాం. ఏ లైన్ ఈజ్ ఎ ఫిగర్. ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై ప్రొడ్యూసింగ్ టూ ఎండ్ పాయింట్స్ ఆఫ్ ఎ లైన్ సిగ్మెంట్. ఒక లైన్ సిగ్మెంట్ తాలూకా టూ ఎండ్ పాయింట్స్ని ఎక్స్టాండ్ చేస్తే మనకు లైన్ అనేది ఫామ్ అవుతుంది. లైన్ హ్యాజ్ నో ఎండ్ పాయింట్స్. దీనికి ఎండ్ పాయింట్స్ అనేవి ఏవి కూడా ఉండవు అనమాట. అంటే ఇక్కడ యారో మార్క్స్ ఏం రిప్రజెంట్ చేస్తున్నాయంటే ఈ లైన్ మనం ఇలా ఇన్ఫైనైట్ లెంత్ వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అని. ఇక్కడ ఒక లైన్ తీసుకున్నాను నేను అండ్ ఈ లైన్కి నేను ఎల్ అనే నేమ్ ఇచ్చాను. నౌ ఐ విల్ కన్సిడర్ అనదర్ లైన్ విచ్ ఈస్ ప్యారలల్ టు లైన్ ఎల్. ఇప్పుడు నేను లైన్ ఎల్కి ప్యారల్గా ఇంకొక లైన్ తీసుకుంటాను. నౌ ఐ ఆమ్ డ్రాయింగ్ అనదర్ లైన్, another straight line and which is parallel to the first line L, and I am giving the name of this line is M. మనం ఆల్రెడీ ఇక్కడ L అనే ఒక లైన్ తీసుకున్నాం. ఇప్పుడు L అనే లైన్కి ప్యారలల్గా నేను ఇంకొక లైన్ డ్రా చేశాను. అంటే ఇక్కడ టోటల్గా నేను 2 లైన్స్ తీసుకున్నాను. సో హియర్ ఐ హ్యావ్ టేకెన్ 2 లైన్స్. ద నేమ్ ఆఫ్ ది ఫస్ట్ లైన్ ఈజ్ L and the name of the second line is M. What is the relationship between line L and line M? Here the line L is parallel to the line M. Here L and M are parallel lines. ఇక్కడ L అనే లైన్ M అనే లైన్ ఒకదానికొకటి ప్యారలల్గా ఉన్నాయి. హియర్ L and M are parallel lines. ఇక్కడ మనం ఏం తీసుకున్నామండి? హియర్ వీ హ్యావ్ టేకెన్ 2 parallel lines L and M. Now I will draw another line which is passing through the లైన్ ఎల్ అండ్ లైన్ ఎం. ఇప్పుడు నేను ఇంకొక లైన్ డ్రా చేస్తాను. ఆ లైను ఎట్లా డ్రా చేస్తానంటే ఈ ఎల్ని ఎంని ఇంటర్సెక్ట్ చేసే విధంగా డ్రా చేస్తాను. నౌ ఐ విల్ డ్రా అనదర్ లైన్ విచ్ ఈస్ పాసింగ్ త్రూ ది 2 parallel lines L and M. This is the line and I am giving the name to this line is N. ఇప్పుడు నేను ఇంకొక లైన్ తీసుకున్నాను, ఇంకొక లైన్ డ్రా చేశాను. ఐ హ్యావ్ డ్రాన్ అనదర్ లైన్ విచ్ ఈస్ ప్యారలల్ విచ్ ఈస్ పాసింగ్ త్రూ ది లైన్ ఎల్ అండ్ లైన్ ఎం. దిస్ లైన్ నేమ్ ఈజ్ N. హియర్ వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఎల్ ఎం అండ్ ఎన్? ఇక్కడ ఎల్ ఎమ్ ఎన్కి ఉన్న రిలేషన్ ఏంటంటే L and M are 2 parallel lines. L and M are 2 parallel lines. What is N? N is a line which is passing through the line L and line M. ఇక్కడ N అనే లైను L అనే లైన్ని M అనే లైన్ని టచ్ చేస్తూ వెళ్తుంది అనమాట, ఇంటర్సెక్ట్ చేస్తూ వెళ్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తారండి, ఇక్కడ మనకి ఇక్కడ
వాట్ డిడ్ యూ అబ్జర్వ్ హియర్? వాట్ డిడ్ యూ అబ్జర్వ్ ఫ్రమ్ ద గివెన్ డయాగ్రామ్? ఇక్కడ ఇచ్చినటువంటి డయాగ్రామ్ నుంచి మనం ఏం అబ్జర్వ్ చేసామంటే ద లైన్ ఎన్ ఈజ్ పాసింగ్ త్రూ ది టూ ప్యారలల్ లైన్స్ ఎల్ అండ్ ఎం. ఇక్కడ ఎల్ అండ్ ఎం అనేవి ప్యారలల్ లైన్స్. ఎల్ అండ్ ఎం ఆర్ ప్యారలల్ లైన్స్. ఎన్ అనేది ఏంటి? వాట్ ఈజ్ ఎన్? ఎన్ ఈజ్ అనదర్ లైన్. ఇదేం చేస్తుంది? ఇట్ ఈస్ పాసింగ్ త్రూ దీస్ టూ ప్యారలల్ లైన్స్. ఈ రెండు ప్యారలల్ లైన్స్ని టచ్ చేస్తా వెళ్తుంది అనమాట. సో హియర్ దిస్ పాసింగ్ లైన్ ఈజ్ కాల్డ్ ట్రాన్స్వర్సల్. హౌ డు వి కాల్ దిస్ లైన్? దిస్ లైన్ ఈజ్ కాల్డ్ transversal. What is the definition of transversal? Transversal means a line. What is transversal? Transversal is a line. This line passes through the two parallel lines. What is the definition of transversal? If a line intersects two parallel lines at two different points, then it is called transversal. ఏ లైన్ అయితే ఇచ్చిన ప్యారలల్ లైన్స్ని డిఫరెంట్ పాయింట్స్ దగ్గర టచ్ చేస్తా వెళ్తుందో ఆ లైన్నే మనం ట్రాన్స్వర్సల్ అంటాము. వాట్ ద డెఫినేషన్ ఆఫ్ ట్రాన్స్వర్సల్? ఇఫ్ ఏ లైన్ intersects two parallel lines at two different points, then the line is called transversal. ఏ లైన్ అయితే టూ ప్యారలల్ లైన్స్ని టూ డిఫరెంట్ పాయింట్స్ దగ్గర టచ్ చేస్తుందో మనం ఆ లైన్నే మనం ట్రాన్స్వర్సల్ అంటాం. ఇక్కడ చూడండి, ఎల్ అండ్ ఎం ఆర్ టూ ప్యారలల్ లైన్స్. N is another line, and which is passing through line L and line M. N అనే లైన్ L నుంచి M నుంచి కూడా పాస్ అవుతుంది అనమాట. సో దిస్ లైన్ ఈజ్ కాల్డ్ ట్రాన్స్వర్సల్. ఇఫ్ ఏ లైన్ intersects two parallel lines at different points is called transversal. సో ఇక్కడ మనం టూ ప్యారలల్ లైన్స్ తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు టేక్ టూ ప్యారలల్ లైన్స్. సో హియర్ ఎల్ అండ్ ఎం ఆర్ టూ ప్యారలల్ లైన్స్. ఇప్పుడు ఇంకొక లైన్ తీసుకున్నాం మనం, అండ్ దట్ లైన్ నేమ్ ఈజ్ ఎన్. ఇప్పుడు ఈ లైన్ ఏమవుతుంది? దిస్ లైన్ ఈజ్ పాసింగ్ త్రూ ది టూ ప్యారలల్ లైన్స్ ఎల్ అండ్ ఎం ఫ్రమ్ టూ డిఫరెంట్ పాయింట్స్. డిఫరెంట్ పాయింట్స్ నుంచే కదండి వెళ్తుంది. ఇక్కడ లైన్ ఎన్ అనేది ఎల్ని ఈ పాయింట్ దగ్గర టచ్ చేసింది, ఈ సేమ్ లైన్ ఎన్ ఎంని ఈ పాయింట్ దగ్గర టచ్ చేసింది. అంటే ఈ ట్రాన్స్వర్సల్ లైన్ అనేది ఈ లైన్ని ఒక పాయింట్ దగ్గర టచ్ చేసింది, ఈ ఎం అనే లైన్ని ఒక పాయింట్ దగ్గర టచ్ చేసింది. అంటే వీటిని మనం డిఫరెంట్ పాయింట్స్ అంటాం. అంటే ట్రాన్స్వర్సల్ లైన్ టచెస్ ఫస్ట్ లైన్ ఎట్ వన్ పాయింట్, సెకండ్ లైన్ ఎట్ అనదర్ పాయింట్. ఇప్పుడు ఈ టచ్ చేసిన లైన్నే మనం ట్రాన్స్వర్సల్ అంటాం. అంటే ఇన్ ద అబౌవ్ డయాగ్రామ్ ఎల్ అండ్ M or parallel lines. What are M and N? L and M are parallel lines. What is N? N is a transversal. Transversal means it is a line. It should be a transversal means it is a line. This line intersects two parallel lines at two different points. Transversal line అనేది టూ ప్యారలల్ లైన్స్ని టూ డిఫరెంట్ పాయింట్స్ దగ్గర టచ్ చేస్తుంది అనమాట. అయితే ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ డయాగ్రామ్, ట్రాన్స్వర్సల్ లైన్ intersects the first line at one point. Transversal line intersects second line at another point. ఇక్కడ ట్రాన్స్వర్సల్ లైన్ ఎల్ అనే లైన్ని ఒక పాయింట్ దగ్గర టచ్ చేసింది. ఇదే ట్రాన్స్వర్సల్ లైన్ ఎం అనే లైన్ని ఇంకొక పాయింట్ దగ్గర టచ్ చేసింది. ఈ ట్రాన్స్వర్సల్ లైన్ ఎల్ అనే లైన్ని ఎక్కడైతే టచ్ చేసిందో ఆ టచ్ చేసిన దగ్గర 4 యాంగిల్స్ ఫామ్ అయినాయి. చూడండి, హియర్ ద ట్రాన్స్వర్సల్ లైన్ ఎన్ ఇంటర్సెక్ట్స్ ఎల్ ఎట్ వన్ పాయింట్. అంటే నేను ఏమంటానంటే ట్రాన్స్వర్సల్ లైన్ మేక్స్ 4 యాంగిల్స్ విత్ లైన్ ఎల్. ఈ ట్రాన్స్వర్సల్ లైన్ ఏదైతే ఉందో ఈ ట్రాన్స్వర్సల్ లైన్ ఈ ఎల్ అనే లైన్తో 4 యాంగిల్స్ చేసింది. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. దిస్ ఈజ్ 1 యాంగిల్. ఇది ఒక యాంగిలే కదా, దిస్ ఈజ్ ఏ యాంగిల్. దిస్ ఈజ్ సెకండ్ యాంగిల్. ఇది కూడా ఒక యాంగిలే కదండి, ఇది కూడా సెకండ్ యాంగిల్.
and this is another angle, ఇది third angle, and this is the fourth angle. Totally 4 angles are formed. నేను ఏమంటానంటే if transversal line intersects with line L, then it makes 4 angles. నేను ఏమంటానంటే ట్రాన్స్వర్సల్ లైన్ మేక్స్ 4 angles విత్ లైన్ ఎల్. ఈ ట్రాన్స్వర్సల్ లైన్ ఎన్ అనే లైన్ ఏదైతే ఉందో ఈ ఎన్ అనే లైన్ ఈ ట్రాన్స్వర్సల్తో 4 angles ఫామ్ చేసింది. అట్లాగే అదే ట్రాన్స్వర్సల్ ఎం అనే లైన్ కూడా ఇక్కడ టచ్ చేసింది. ద సేమ్ ట్రాన్స్వర్సల్ లైన్ ఇంటర్సెక్ట్స్ లైన్ ఎం అట్ 1 point. ఎన్ అనేది ట్రాన్స్వర్సల్, ఈ ట్రాన్స్వర్సల్ ఎం అనే లైన్ కూడా ఇక్కడ టచ్ చేసింది కదండి. సో ఇక్కడ కూడా 4 angles ఫామ్ అవుతాయి అనమాట. అంటే నేను ఏమంటానంటే ట్రాన్స్వర్సల్ లైన్ మేక్స్ 4 more angles విత్ లైన్ ఎం. ఇప్పుడు లైన్ ఎమ్ని టచ్ చేయడంతో ఇక్కడ ఇంకో 4 angles ఫామ్ అయినాయి. ఏంటివి? ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అయింది. దిస్ ఈజ్ 1 angle. ఇదొక యాంగిలే కదండి. దిస్ ఈజ్ ద యాంగిల్. దిస్ ఈజ్ సెకండ్ యాంగిల్. ఇగో ఇదొక యాంగిల్. దిస్ ఈజ్ థర్డ్ యాంగిల్. దిస్ ఈజ్ థర్డ్ యాంగిల్. ఇక చూడండి ఇదొక యాంగిల్. దిస్ ఈజ్ ఫోర్త్ యాంగిల్. మళ్ళీ ఇక్కడ 4 angles ఫామ్ అయినాయి. అంటే నేను ఏమంటాను టోటల్గా ట్రాన్స్వర్సల్ లైన్ ఈ 2 parallel లైన్స్తోనూ కూడా మొత్తం 8 angles ఫామ్ చేసింది. ట్రాన్స్వర్సల్ లైన్ makes 4 angles with first line and 4 angles with second line. Totally transversal line makes 8 angles with 2 parallel lines. ఈ 2 parallel lines తోనూ కూడా ఈ ట్రాన్స్వర్సల్ 8 angles ఫామ్ చేసింది. నేను ఏమంటానంటేనమ్మా ట్రాన్స్వర్సల్ లైన్ మేక్స్ 4 angles with first parallel line and 4 angles with the second parallel line. Totally it makes 8 angles. Finally, how many angles are formed by a transversal with parallel lines? ఈ ట్రాన్స్వర్సల్ లైన్ ప్యారలల్ లైన్స్తో ఎన్ని యాంగిల్ చేసింది? ద ట్రాన్స్వర్సల్ లైన్ మేక్స్ 8 angles విత్ 2 parallel lines. మొత్తం 8 angles ఫామ్ అయినాయి. నేను 8 anglesకి ఒక నేమ్స్ ఇచ్చుకుందాం. ఇది ఫస్ట్ యాంగిల్ కదా, నేను ఈ ఫస్ట్ యాంగిల్ని సమ్ 1 అనుకుంటున్నాను. యాంగిల్ 1 మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు, ఏ అనుకోవచ్చు, బి అనుకోవచ్చు. దిస్ ఈజ్ ఫస్ట్ యాంగిల్, యాంగిల్ 1. దిస్ ఈజ్ సెకండ్ యాంగిల్, యాంగిల్ 2. దిస్ ఈజ్ థర్డ్ యాంగిల్, యాంగిల్ 3. అండ్ దిస్ ఈజ్ ద ఫోర్త్ యాంగిల్, యాంగిల్ 4. దిస్ ఈజ్ యాంగిల్ 1, యాంగిల్ 2, యాంగిల్ 3 అండ్ యాంగిల్ 4. ఎవరిల్లు? యాంగిల్ 1, యాంగిల్ 2, యాంగిల్ 3 అండ్ యాంగిల్ 4 ఆర్ యాంగిల్స్ విచ్ ఆర్ ఫార్మ్డ్ బై ఏ ట్రాన్స్వర్సల్ విత్ లైన్ ఎల్. ఈ 4 angles కూడా ఈ ట్రాన్స్వర్సల్ లైన్ ఈ లైన్ని టచ్ చేయడం మూలంగా ఫామ్ అయ్యాయి. మరి ఇక్కడ కూడా ఇంకో 4 angles ఫామ్ అయినాయి కదా, వీటికి కూడా నేమ్స్ ఇద్దాం. దిస్ యాంగిల్ నేమ్ ఈస్ యాంగిల్ 5 అండ్ దిస్ యాంగిల్ నేమ్ ఈజ్ సమ్ యాంగిల్ 6. దిస్ యాంగిల్ నేమ్ ఈజ్ సమ్ యాంగిల్ 7 అండ్ దిస్ యాంగిల్ నేమ్ ఈజ్ సమ్ యాంగిల్ 8. మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు దీన్ని యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి, యాంగిల్ డి అనుకోవచ్చు, ఏదైనా ఇచ్చుకోవచ్చు. నేను టోటల్గా 8 angles డినోట్ చేశాను. ఐ డినోటెడ్ 8 angles హియర్. అంటే ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేస్తున్నాం? మనం హెడ్డింగ్ పెట్టుకున్నాం ఇక్కడ. సో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద డెఫినేషన్ ఆఫ్ ట్రాన్స్వర్సల్ అండ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రాన్స్వర్సల్. ట్రాన్స్వర్సల్లో ఫామ్ అయిన యాంగిల్స్ గురించి కూడా డిస్కస్ చేద్దామని చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ యాంగిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో నేనేమంటానంటే ట్రాన్స్వర్సల్ లైన్ మేక్స్ 8 angles విత్ 2 parallel lines. ఈ ఎన్ అనే ట్రాన్స్వర్సల్ ఈ ఎల్ అండ్ ఎం అనే ఈ ప్యారలల్ లైన్స్తో 8 angles ఫామ్ చేసింది అనమాట. సో ఇప్పుడు ఈ 8 anglesని ఎట్లా డివైడ్ చేశారంటే దీస్ 8 angles ఆర్ ఫర్దర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. 8 anglesని 2 types కింద మనం డివైడ్ చేసాం. అవి ఏంటంటే యాంగిల్స్ విచ్ ఆర్ ఫార్మ్డ్ ఇన్సైడ్ ఆఫ్ ది ప్యారలల్ లైన్స్. ప్యారలల్ లైన్స్కి లోపల ఫామ్ అయిన యాంగిల్స్ అండ్ యాంగిల్స్ విచ్ ఆర్ ఫార్మ్డ్ అవుట్ సైడ్ ఆఫ్ ది ప్యారలల్ లైన్స్. ప్యారలల్ లైన్స్కి బయట ఫామ్ అయిన యాంగిల్స్ ఇవి ప్యారలల్ లైన్స్. హియర్ ఎల్ అండ్ ఎం ఆర్ ప్యారలల్ లైన్స్, రైట్? అబ్జర్వ్ ద యాంగిల్స్ విచ్ ఆర్ ఫార్మ్డ్ ఇన్సైడ్ ఆఫ్ ది ప్యారలల్ లైన్స్. ఈ ప్యారలల్ లైన్స్కి లోపల ఫామ్ అయిన యాంగిల్స్ ఎవరు చూడండి. యాంగిల్ 4, యాంగిల్ 3, యాంగిల్ 5 అండ్ యాంగిల్ 6.
angle 4, angle 3, angle 5 and angle 6. These 4 angles are formed inside of the parallel lines. ఇవి parallel lines కి లోపల ఫామ్ అయినాయి. ఇన్సైడ్ ఆఫ్ ది parallel lines. ఈ parallel lines కి లోపల ఫామ్ అయిన యాంగిల్స్ని ఏమంటారంటే the angles which are formed inside of the parallel lines are called interior angles. How do we call them, Amma? Interior angles. Interior angles means angles which are formed inside of the parallel lines. Parallel lines కి లోపల ఫామ్ అయిన యాంగిల్స్ని మనం ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం. అంటే ఇంటీరియర్ యాంగిల్స్ విల్ బి ఫార్మ్డ్ ఇన్సైడ్ ఆఫ్ ది parallel lines. ఇక్కడ మనం రాద్దాం యాంగిల్ 4, యాంగిల్ 3, యాంగిల్ 5 and angle 6. These 4 angles are called interior angles. ఈ 4 అయిపోయినాయా? నెక్స్ట్ అబ్జర్వ్ ద యాంగిల్స్ విచ్ ఆర్ ఫార్మ్డ్ అవుట్ సైడ్ ఆఫ్ ది ప్యారలల్ లైన్స్. ఇప్పుడు ప్యారలల్ లైన్స్కి బయట ఫామ్ అయిన యాంగిల్స్ గురించి అబ్జర్వ్ చేద్దాం. అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ యాంగిల్ 1, యాంగిల్ 2, యాంగిల్ 8 అండ్ యాంగిల్ 7. అబ్జర్వ్ దీస్ 4 angles. These 4 angles are formed outside of the parallel lines. Parallel lines కి ఇవి బయట ఫామ్ అయినాయి. The angles which are formed outside of the parallel lines are called exterior angles. Parallel lines కి బయట ఫామ్ అయిన యాంగిల్స్ని ఏమంటారంటే మనం exterior angles. How do we call these angles? These angles are called exterior angles. అంటే ప్యారల్ లైన్స్కి బయట ఫామ్ అయినాయి అనమాట. ఎవరళ్ళు? యాంగిల్ 1, యాంగిల్ 2, యాంగిల్ 8 అండ్ యాంగిల్ 7. యాంగిల్ 1, యాంగిల్ 2, యాంగిల్ 1, యాంగిల్ 2, యాంగిల్ 8 and angle 7 are formed outside of the parallel lines. So these 4 angles are called exterior angles. So totally the 8 angles are divided into 2 types, interior angles and exterior angles, right? This is called interior part of the parallel lines and this is exterior part of the parallel lines. ఇది ప్యారలల్ లైన్ అంటే ఇవి ఇంటీరియర్ పార్ట్ అంటారు అనమాట. అంటే యాంగిల్ 4, యాంగిల్ 3, యాంగిల్ 5, యాంగిల్ 6 వీటిని ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం. ఇవి ప్యారలల్ లైన్స్కి లోపల ఉంటాయి. యాంగిల్ 1, యాంగిల్ 2, యాంగిల్ 8, యాంగిల్ 7 వీటిని ఎక్స్టీరియర్ పార్ట్ అంటాం. ఇవి ప్యారలల్ లైన్స్కి బయట ఉంటాయి, రైట్? అగైన్ దీస్ 8 angles ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ సమ్ టైప్స్. మళ్ళీ ఇందులో కొన్ని టైప్స్ ఉన్నాయి. దీస్ 8 angles ఆర్ అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ సమ్ టైప్స్. సో లెట్ us discuss about the angles. Let us discuss about the remaining types of angles of a transversal. అంటే ఈ 8 angles మళ్ళీ ఎట్లా డివైడ్ చేశారో ఒకసారి మనం చూద్దాం. సో చెప్పుకున్నాం కదా ఈ ట్రాన్స్వర్సల్లో ఉన్నటువంటి యాంగిల్స్ గురించి డిస్కస్ చేద్దామని. సో ఇందులో ఉన్న ఫస్ట్ యాంగిల్స్ ఎవరంటే కరస్పాండింగ్ యాంగిల్స్. కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే చూడండి ఇందులో అబ్జర్వ్ మీకు ఐడెంటిఫై చేసి చూపిస్తాను. అబ్జర్వ్ యాంగిల్ 2 అండ్ యాంగిల్ 6 ఇన్ దిస్ డయాగ్రామ్. ఈ డయాగ్రామ్లో ఉన్నటువంటి యాంగిల్ 2ని యాంగిల్ 6ని అబ్జర్వ్ చేయండి. యాంగిల్ 2 యాంగిల్ 6 ఎట్లా ఉన్నారంటే యాంగిల్ 2 ఈజ్ ఎక్స్టీరియర్ యాంగిల్. ఇది ప్యారలల్ లైన్స్కి బయట ఫామ్ అయింది కదా. సో యాంగిల్ 2 ఈజ్ ఎక్స్టీరియర్ యాంగిల్. యాంగిల్ 6 ఈజ్ ఇంటీరియర్ యాంగిల్. మరి ప్యారలల్ లైన్స్కి లోపల ఫామ్ అయింది కదా. అంటే కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ 2 angles. కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ 2 angles. మీకు రాద్దాం, ప్రతి పాయింట్ రాసుకుందాం. కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ 2 angles. కరస్పాండింగ్ యాంగిల్స్ అనేవి 2 angles. అవి ఎట్లా ఉంటాయంటే అవి ఒకటి ఇంటీరియర్ యాంగిల్ అయి ఉంటుంది, ఇంకొకటి ఎక్స్టీరియర్ యాంగిల్ ఉంటుంది అనమాట. ఒకటేమో ఇంటీరియర్ యాంగిల్, ఇంకొకటి ఎక్స్టీరియర్ యాంగిల్. ఈ 2 యాంగిల్స్ కూడా ట్రాన్స్వర్సల్కి ఒకే పక్క ఫామ్ అవుతాయి.
అంటే కరస్పాండింగ్ యాంగిల్స్ విల్ బి ఫార్మ్డ్ సేమ్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్. చూడండి, యాంగిల్ 2, యాంగిల్ 6 ఈ 2 యాంగిల్స్ కూడా ట్రాన్స్వర్సల్కి ఒక పక్కే ఉన్నాయి, బోత్ సైడ్స్ లేవు. అంటే కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ 2 యాంగిల్స్, దే విల్ బి ఫార్మ్డ్ సేమ్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్. సేమ్ సైడ్ ఫామ్ అవుతాయి. మరి మీరు అనొచ్చు, సార్ యాంగిల్ 2, యాంగిల్ 3 ఈ రెండు కూడా కరస్పాండింగ్ యాంగిల్సే కదా అవుతాయి, మరి యాంగిల్ 2 ఎక్స్టీరియర్ యాంగిల్, యాంగిల్ 3 ఇంటీరియర్ యాంగిల్, ఇవి రెండు కరస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయి అంటే యాంగిల్ 2 అండ్ యాంగిల్ 3 ఆర్ నాట్ ఏ కరస్పాండింగ్ యాంగిల్స్. యాంగిల్ 2 అండ్ యాంగిల్ 3 ఆర్ ఎడ్జసెంట్ యాంగిల్స్. మీకు ఆల్రెడీ మీకు చెప్పాను నేను ఎడ్జసెంట్ యాంగిల్స్ అంటే. ఎడ్జసెంట్ యాంగిల్స్ అంటే రెండు యాంగిల్స్కి కామన్గా ఒక వెటెక్స్ ఉంటుంది, కామన్గా ఒక రే అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, యాంగిల్ 2కి యాంగిల్ 3కి కామన్గా ఒక వెటెక్స్ ఉంది. ఇది యాంగిల్ 2, ఇది వెటెక్స్. ఇది యాంగిల్ 3, ఇది వెటెక్స్. సో ఈ రెండు యాంగిల్స్కి కామన్గా ఒక వెటెక్స్ ఉంది, మళ్ళీ కామన్గా ఒక రే కూడా ఉంది. ఇవి ఎడ్జసెంట్ యాంగిల్స్. యాంగిల్ 2 అండ్ యాంగిల్ 3 ఆర్ ఎడ్జసెంట్ యాంగిల్స్. ఎడ్జసెంట్ యాంగిల్స్కి ఒక కామన్ వెటెక్స్ ఉంటుంది, కామన్గా ఒక రే కూడా ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ కరస్పాండింగ్ యాంగిల్స్ అనేవి ఎడ్జసెంట్ యాంగిల్స్ కాదు. కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ నాట్ ఏ ఎడ్జసెంట్ యాంగిల్స్. కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ నాట్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ నాట్ ఎడ్జసెంట్ యాంగిల్స్. అంటే పక్క పక్కనే ఉండవు, ఇలాగా పక్క పక్కనే ఉంటే వాటిలో మనం కరస్పాండింగ్ యాంగిల్స్ అంటాం. పక్క పక్కనే ఉంటే మనం వాటిలో ఎడ్జసెంట్ యాంగిల్స్ అంటాం. బట్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ నాట్ ఎడ్జసెంట్ యాంగిల్స్. అవి ఎడ్జసెంట్ యాంగిల్స్ కాదు. కరస్పాండింగ్ యాంగిల్స్ ఎట్లా ఉంటాయంటేనమ్మా, కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ 2 యాంగిల్స్. ఆ 2 యాంగిల్స్ ఎట్లా ఉంటాయంటే ద 2 యాంగిల్స్ విల్ బి ఫార్మ్డ్ సేమ్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్. ట్రాన్స్వర్సల్కి ఒక పక్కే ఉంటాయి. ఈ పక్కనే చూడండి, ఒక పక్కే ఉన్నాయి చూసారా. ఇంకో యాంగిల్ 2 అనేది ట్రాన్స్వర్సల్కి రైట్ సైడే ఉంది, యాంగిల్ 6 కూడా ట్రాన్స్వర్సల్కి రైట్ సైడే ఉంది. సేమ్ సైడ్ ఫామ్ అవుతాయి అంట. కరస్పాండింగ్ యాంగిల్స్ will be formed same side of the transversal. అవి ట్రాన్స్వర్సల్కి సేమ్ సైడ్ ఫామ్ అవుతాయి, అంటే ఒక పక్కే ఉంటాయి. కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ 2 యాంగిల్స్, దే ఫార్మ్ సేమ్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్. One angle is interior angle and another angle is exterior angle. But corresponding angles are not adjacent angles. Corresponding angles అనేవి 2 angles అనమాట. Corresponding angles are 2 angles. రెండు యాంగిల్స్ తీసుకుంటే అవి కరస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయి. ఏ రెండు యాంగిల్స్ తీసుకోవాలి? ట్రాన్స్వర్సల్కి సేమ్ సైడ్ ఉండాలి. మళ్ళీ ఒకటేమో ఇంటీరియర్ యాంగిల్ అయి ఉండాలి. వన్ యాంగిల్ మస్ట్ బి ఇంటీరియర్. In corresponding angles లో one angle is interior angle and second angle is exterior angle, right? కరస్పాండింగ్ యాంగిల్స్ అనేవి 2 యాంగిల్స్. కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ 2 యాంగిల్స్. కరస్పాండింగ్ యాంగిల్స్ అనేవి 2 యాంగిల్స్. 2 యాంగిల్స్ అవి ఎట్లా ఫామ్ అవుతాయని చెప్పుకున్నాం. కరస్పాండింగ్ యాంగిల్స్ విల్ బి ఫార్మ్డ్. కరస్పాండింగ్ యాంగిల్స్ విల్ బి ఫార్మ్డ్ సేమ్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్. ట్రాన్స్వర్సల్కి ఒక పక్కే ఉంటాయి, అయితే ఈ రైట్ సైడ్ ఉంటాయి, అయితే ఈ లెఫ్ట్ సైడ్ ఉంటాయి. అంతే తప్ప ఇన్ కరస్పాండింగ్ యాంగిల్స్ వన్ యాంగిల్ ఈజ్ ఇంటీరియర్ యాంగిల్. ఒక యాంగిల్ ఏమో లోపల యాంగిల్ అయి ఉంటుంది, ఇంటీరియర్ యాంగిల్ అయి ఉంటుంది. అండ్ అనదర్ యాంగిల్ ఈజ్ ఎక్స్టీరియర్ యాంగిల్, ఇంకొక యాంగిల్ ఎక్స్టీరియర్ యాంగిల్ అయి ఉంటుంది. అంతే తప్ప కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ నాట్ ఎడ్జసెంట్ యాంగిల్స్. అవి పక్క పక్కనే ఉండవు. ఇంకో యాంగిల్ 2, యాంగిల్ 3 ఇవి ఎడ్జసెంట్ యాంగిల్స్. యాంగిల్ 6, యాంగిల్ 7 ఇవి ఎడ్జసెంట్ యాంగిల్స్. బట్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ నాట్ ఎడ్జసెంట్ యాంగిల్స్. కరస్పాండింగ్ యాంగిల్స్ అనేవి ఎడ్జసెంట్ యాంగిల్స్ కాదు. చూడండి, అబ్జర్వ్ చేద్దాం. చూడండి, సేమ్ కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే సేమ్ సైడ్ ఉండాలి కదా. కరస్పాండింగ్ సేమ్ సైడ్. కరస్పాండింగ్ మీన్స్
సేమ్ సైడే ఉండాలి. చూడండి, యాంగిల్ 2 సేమ్ సైడే ఉండాలి, ఒకటి ఇంటీరియర్ యాంగిల్ అయి ఉండాలి, ఒకటి ఎక్స్టీరియర్ యాంగిల్ అయి ఉండాలి. రూల్ అదే కదా. కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే ఏంటి? ఫస్ట్ పాయింట్, కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఫార్మ్డ్, కరస్పాండింగ్ యాంగిల్స్ విల్ బీ ఫార్మ్డ్ సేమ్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్కి సేమ్ సైడ్ ఫామ్ అవుతాయి. ఎట్లా ఉంటాయి? వన్ యాంగిల్ ఈజ్ ఇంటీరియర్ యాంగిల్, ఒకటేమో ఇంటీరియర్ యాంగిల్ అయి ఉంటుంది, అండ్ అనదర్ యాంగిల్ ఈజ్ ఎక్స్టీరియర్ యాంగిల్, ఇంకొకటి ఎక్స్టీరియర్ యాంగిల్ అయి ఉంటుంది. ఇది చూడండి, యాంగిల్ 2, యాంగిల్ 6. యాంగిల్ 2 and యాంగిల్ 6 are two angles. These two angles are formed one side of the transversal, same side of the transversal. One angle is exterior angle and another angle is interior angle. మరి యాంగిల్ 2 యాంగిల్ 3 అనకూడదు. యాంగిల్ 2 అండ్ యాంగిల్ 3 ఆర్ ఎడ్జసెంట్ యాంగిల్స్. ఎడ్జసెంట్ యాంగిల్స్ ఎప్పుడు కూడా కరస్పాండింగ్ యాంగిల్స్ అవ్వవు. ఎడ్జసెంట్ యాంగిల్స్ ఆర్ నాట్ కరస్పాండింగ్ యాంగిల్స్. ఇంకా ఉంటాయి. వీ కెన్ ఐడెంటిఫై ఫ్యూ మోర్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఇన్ దిస్ డయాగ్రామ్. ఇంకొన్ని అబ్జర్వ్ చేద్దాం. ఇప్పుడు చూడండి, సి యాంగిల్ 3, ఇది ఇంటీరియర్ యాంగిల్, లోపల కదా ఉంది. సో బయట తీసుకోవాలి సార్. బయట అంటే ఇది కాదు, నువ్వు ఎడ్జసెంట్ అయిపోతాయి కదా. ఇది ఇంటీరియర్, ఇది కాదు. యాంగిల్ 7, యాంగిల్ 3 అండ్ యాంగిల్ 7 ఆర్ అనదర్ పెయిర్ ఆఫ్ కరస్పాండింగ్ యాంగిల్స్. మళ్ళీ యాంగిల్ 3 యాంగిల్ 7 అనేవి కూడా కరస్పాండింగ్ యాంగిల్స్. ఎందుకని? యాంగిల్ 3 and angle 7, angle 3 and angle 7 are formed same side of the transversal కి సేమ్ సైడే ఫామ్ అయినాయి. వన్ యాంగిల్ ఈస్ ఇంటీరియర్ యాంగిల్, ఇక్కడ యాంగిల్ 3 అనేది ఇంటీరియర్ యాంగిల్ అండ్ యాంగిల్ 7 అనేది ఎక్స్టీరియర్ యాంగిల్. మీరు గుర్తుపెట్టుకోవాలి. కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ టూ యాంగిల్స్, దే విల్ బీ ఫార్మ్డ్ సేమ్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్. కరస్పాండింగ్ యాంగిల్స్ అనేవి ట్రాన్స్వర్సల్కి ఒక పక్కే ఫామ్ అవుతాయి. వన్ యాంగిల్ ఈజ్ ఇంటీరియర్ యాంగిల్, ఒకటేమో ఇంటీరియర్ యాంగిల్ అయి ఉండాలి, అండ్ అనదర్ యాంగిల్ ఈజ్ ఎక్స్టీరియర్ యాంగిల్. బట్ ద టూ యాంగిల్స్ ఆర్ నాట్ ఎడ్జసెంట్ యాంగిల్స్. అవి ఎడ్జసెంట్ యాంగిల్స్ అవ్వకూడదు. ఇంకా ఉంటాయి. ఈసారి ఈ పక్క చూద్దాం. ఈసారి లెఫ్ట్ సైడ్ ఉన్న కరస్పాండింగ్ యాంగిల్స్ ఈ పక్క కూడా ఉంటాయి కదా. ఈ పక్క కూడా చూడొచ్చు. ఈ పక్కన ఎవరు ఉన్నారు కరస్పాండింగ్ యాంగిల్స్? యాంగిల్ 1, యాంగిల్ 5. యాంగిల్ 1 అండ్ యాంగిల్ 5 ఆర్ ఆల్సో కరస్పాండింగ్ యాంగిల్స్. ఎందుకని? యాంగిల్ 1 and angle 5 are formed same side of the transversal ఒక పక్కే ఉన్నాయి. they formed same side of the transversal. మరి చూడండి, యాంగిల్ 1 ఈజ్ ఎక్స్టీరియర్ యాంగిల్, ఇది ఎక్స్టీరియర్ యాంగిల్, అండ్ యాంగిల్ 5 ఈజ్ ఇంటీరియర్ యాంగిల్. సో యాంగిల్ 1 అండ్ యాంగిల్ 5 ఆర్ ఆల్సో కరస్పాండింగ్ యాంగిల్స్. ఇంకో ఉన్నాయి, యాంగిల్ 4, యాంగిల్ 8. యాంగిల్ 4 అండ్ యాంగిల్ 8 ఆర్ ఆల్సో కరస్పాండింగ్ యాంగిల్స్. ఎందుకని? యాంగిల్ 4 అండ్ యాంగిల్ 8 ఆర్ ఫార్మ్డ్ సేమ్ సైడ్. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, ముందే సేమ్ సైడ్ ఉండాలి. కరస్పాండింగ్ మీన్స్ సేమ్ సైడే కదా ఉన్నాయి. చూడండి, ఈ పక్కే కదా ఉన్నాయి, లెఫ్ట్ సైడే కదా ఉన్నాయి. వన్ ఈజ్ ఇంటీరియర్ యాంగిల్, ఒకటేమో ఇంటీరియర్ యాంగిల్ అండ్ అనదర్ యాంగిల్ ఈజ్ ఎక్స్టీరియర్ యాంగిల్. ఒక యాంగిల్ ఏమో ఇంటీరియర్ యాంగిల్ అయి ఉంటుంది, ఇంకొక యాంగిల్ ఏమో ఎక్స్టీరియర్ యాంగిల్ అయి ఉంటుంది అనమాట. సో యాంగిల్ 4 అండ్ యాంగిల్ 8 ఆర్ కరస్పాండింగ్ యాంగిల్స్. మొత్తం ఇందులో 4 పెయిర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఎవరు? యాంగిల్ 2 అండ్ యాంగిల్ 6. చూడండి, ఒకటి బయట, ఒకటి లోపల, ఒకటి అవుట్ సైడ్, ఒకటి ఇన్సైడ్. నెక్స్ట్ యాంగిల్ 3, యాంగిల్ 7. ఇదేమో ఇన్సైడ్ ఇంటీరియర్ యాంగిల్, ఇదేమో ఎక్స్టీరియర్ యాంగిల్. మళ్ళీ యాంగిల్ 1, యాంగిల్ 5. ఇదేమో ఎక్స్టీరియర్ యాంగిల్, ఇదేమో ఇంటీరియర్ యాంగిల్. యాంగిల్ 4, యాంగిల్ 8. యాంగిల్ 4 అనేది ఇంటీరియర్ యాంగిల్, యాంగిల్ 8 అనేది ఎక్స్టీరియర్ యాంగిల్. ఇవి కరస్పాండింగ్ యాంగిల్స్ అనమాట. అర్థమా? కరస్పాండింగ్ యాంగిల్స్ ఏమున్నాయో యాంగిల్. మళ్ళీ ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఇప్పుడు ఇక్కడ ఫామ్ అయిన యాంగిల్ 2, యాంగిల్ 6 కరస్పాండింగ్ యాంగిల్స్ అని చెప్పుకున్నామా? సో ఈ రెండు కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అనమాట. సో యాంగిల్ 2 వాల్యూ 45 డిగ్రీస్ ఉందనుకోండి, యాంగిల్ 6 కూడా 45 డిగ్రీస్ ఉంటుంది. యాంగిల్ 2 వాల్యూ 30 డిగ్రీస్ ఉందనుకోండి, యాంగిల్ 6 కూడా 30 డిగ్రీసే ఉంటుంది. యాంగిల్ 2 100 డిగ్రీస్ ఉందనుకోండి, యాంగిల్ 6 ఆల్సో 100 డిగ్రీస్. సో కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఎవరు కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే యాంగిల్ 2, యాంగిల్ 6 ఆర్ ఈక్వల్. యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 6. ఎందుకని ఈక్వల్? దే ఆర్ కరస్పాండింగ్ యాంగిల్స్. మళ్ళీ యాంగిల్ 3 అండ్ యాంగిల్ 7 ఆర్ ఈక్వల్. ఎందుకని? యాంగిల్ 3 అండ్ యాంగిల్ 7 ఆర్ కరస్పాండింగ్ యాంగిల్స్. యాంగిల్ 3 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 7. కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. మళ్ళీ పక్క అబ్జర్వ్ చేద్దాం. యాంగిల్ 1, యాంగిల్ 5 ఆర్ కరస్పాండింగ్ యాంగిల్స్, దే ఆర్ ఈక్వల్. యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 5, దే ఆర్ ఈక్వల్. నెక్స్ట్
Angle 4 is equal to angle 8. Angle 4 and angle 8 are corresponding angles. They are equal. Angle 4 is equal to angle 8. ఇది the definition of corresponding angles. What is the definition of corresponding angles? మీరు గుర్తుపెట్టుకోవాలి. Corresponding angles are two angles. Corresponding angles అనేవి two angles. Corresponding angles are two angles. అవి ఎట్లా ఉంటాయి అవి? Corresponding angles will be formed సేమ్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్. ఉంటే అవి రైట్ సైడ్ ఉంటాయి లేదా లెఫ్ట్ సైడ్ ఉంటాయి. అంతే తప్ప ఒకటి రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఉండదు. కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ టూ యాంగిల్స్. దే విల్ బీ ఫార్మ్డ్ సేమ్ సైడ్. అయితే ఈ పక్క ఉంటాయి లేదా ట్రాన్స్వర్సల్కి ఈ పక్క ఉంటాయి. కరస్పాండింగ్ యాంగిల్స్ విల్ బీ ఫార్మ్డ్ సేమ్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్. ఎట్లా ఉంటాయి మరి అవి? ఇన్ కరస్పాండింగ్ యాంగిల్స్ వన్ యాంగిల్ ఈజ్ ఇంటీరియర్ యాంగిల్. ఒక యాంగిల్ ఏమో ఇంటీరియర్ యాంగిల్ అయి ఉంటుంది అండ్ ద సెకండ్ యాంగిల్ ఈజ్ ఎక్స్టీరియర్ యాంగిల్. సెకండ్ యాంగిల్ ఏమో ఎక్స్టీరియర్ యాంగిల్ అయి ఉంటుంది. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ నాట్ అడ్జసెంట్ యాంగిల్స్. అడ్జసెంట్ యాంగిల్స్ కాదవి. అంటే చూడండి సార్, యాంగిల్ 2 ఎక్స్టీరియర్ యాంగిల్ అండి, యాంగిల్ 3 ఇంటీరియర్ యాంగిల్ అండి, ఇది ట్రాన్స్వర్సల్కి ఒక పక్కే ఉన్నాయండి, కాబట్టి ఇవి కరస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయంటే ఇవి కరస్పాండింగ్ యాంగిల్స్ కాదు. ఎందుకు కాదు అంటే కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ నాట్ అడ్జసెంట్ యాంగిల్స్. అడ్జసెంట్ యాంగిల్స్ ఇవి కరస్పాండింగ్ యాంగిల్స్ కావు. రైట్. అండ్ వన్ కన్సిక్యూటివ్ యాంగిల్స్. ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేసాం ఇప్పుడు వరకుని? కరస్పాండింగ్ యాంగిల్స్. సో కరస్పాండింగ్ యాంగిల్స్ డెఫినేషన్ ఈస్ ఓవర్. నెక్స్ట్ వన్ కన్సిక్యూటివ్ యాంగిల్స్. ఇది సెకండ్ డెఫినేషన్ అనమాట. సో కన్సిక్యూటివ్ యాంగిల్స్. కన్సిక్యూటివ్ యాంగిల్స్ అంటే ఈ కన్సిక్యూటివ్ యాంగిల్స్లో 2 టైప్స్ ఉన్నాయి. కన్సిక్యూటివ్ యాంగిల్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. ఏంటంటే నమ్మవి కన్సిక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్, సెకండ్ వన్ కన్సిక్యూటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. Consecutive angles are classified into how many types? Consecutive angles are classified into 2 types. Consecutive interior angles and consecutive exterior angles. మరి ఏంటి సార్? What about consecutive interior angles? ఇది సెకండ్ డెఫినేషన్ కదమ్మా. ఏంటి సార్? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ consecutive interior angles? What is the definition of consecutive exterior angles? అసలు consecutive interior angles అంటే ఏంటి, consecutive exterior angles అంటే ఏంటి? దాని పేరులోనే చూసారా? consecutive interior angles. సో దాని పేరులోనే ఉంది consecutive interior angles. అంటే ఈ యాంగిల్స్ ఇంటీరియర్లో ఉంటాయి, అంటే లోపల ఉంటాయి. ఇవి కదా ఇంటీరియర్ యాంగిల్స్ అంటే. యాంగిల్ 4, యాంగిల్ 3, యాంగిల్ 5 అండ్ యాంగిల్ 6 ఆర్ ఇంటీరియర్ యాంగిల్స్. యాంగిల్ 1, యాంగిల్ 2, యాంగిల్ 8 అండ్ యాంగిల్ 7 ఆర్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. మనం చెప్పుకున్నాం కదండి. ఇక్కడ ఏమని ఉంది? కన్సిక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఇవి డెఫినెట్గా ఇన్సైడే ఉంటాయి. కన్సిక్యూటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్, కన్సిక్యూటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటే ఎక్స్టీరియర్ యాంగిల్స్, ఇవి బయట ఉంటాయి. కన్సిక్యూటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటే ఇది కన్సిక్యూటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్, కన్సిక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఏంటంటే ఏమి కాదు. కన్సిక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఫార్మ్డ్, కన్సిక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ విల్ బి ఫార్మ్డ్ ఇన్సైడ్ ఆఫ్ ది ప్యారలల్ లైన్స్. ఇవి ప్యారలల్ లైన్స్కి లోపల ఉంటాయి. కన్సిక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ విల్ బి ఫార్మ్డ్ ఇన్సైడ్ ఆఫ్ ది ప్యారలల్ లైన్స్. మరి కన్సిక్యూటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ దాని పేరులోనే ఉంది కదా, ఇది ఎక్స్టీరియర్ యాంగిల్స్. కన్సిక్యూటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ విల్ బి ఫార్మ్డ్ అవుట్ సైడ్ ఆఫ్ ది ప్యారలల్ లైన్స్. ఇవి ప్యారలల్ లైన్స్కి బయట ఫామ్ అవుతాయి. క్లియర్ అమ్మా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కన్సిక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అండ్ కన్సిక్యూటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్? Consecutive interior angles will be formed inside of the parallel lines. Consecutive exterior angles will be formed outside of the parallel lines. Consecutive interior angles అనేవి parallel lines కి లోపల ఫామ్ అవుతాయి. Consecutive exterior angles అనేవి parallel lines కి బయట ఫామ్ అవుతాయి.
ఏంటి సార్ క్లియర్గా మనం దీని గురించి డిస్కస్ చేస్తే వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ కన్సిక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఇవి కూడా టూ యాంగిల్సే. కన్సిక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఆల్సో టూ యాంగిల్స్. కన్సిక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఆల్సో టూ యాంగిల్స్. ఇవి కూడా టూ యాంగిల్సే. ఇందాకట్లాగే కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే కూడా చెప్పుకున్నాం కదా, కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ టూ యాంగిల్స్. కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే టూ యాంగిల్సే కదమ్మా. అట్లాగే కన్సిక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ టూ యాంగిల్స్. ఇవి కూడా టూ యాంగిల్సే. మరి ఎక్కడ ఫామ్ అవుతాయి సార్ ఇవి? ఇక్కడ ఇందులో సస్పెన్స్ ఏమీ ఉండదు, ఇందులోనే ఉంది కదా. దే విల్ బీ ఫార్మ్డ్ ఇన్సైడ్ ఆఫ్ ది ప్యారలల్ లైన్స్. ఇవి ప్యారలల్ లైన్స్కి లోపల ఫామ్ అవుతాయి. అదే కరస్పాండింగ్ యాంగిల్స్ అయితే ఒకటి లోపల ఒకటి బయట, ఒకటేమో ఇంటీరియర్ యాంగిల్, ఇంకోటి ఎక్స్టీరియర్ యాంగిల్. మరి కన్సిక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అట్లా కాదు. కన్సిక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ టూ యాంగిల్స్. దే విల్ బీ ఫార్మ్డ్ ఇన్సైడ్ ఆఫ్ ది ప్యారలల్ లైన్స్. ప్యారలల్ లైన్స్కి లోపలే ఉంటాయి. ఎలా చెప్తున్నాం మనం ప్యారలల్ లైన్స్కి లోపలే ఉంటాయని? దాని పేరులోనే ఉంది కదా, కన్సిక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్. ఇవి ఇన్సైడే ఉంటాయి. కన్సిక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ టూ యాంగిల్స్. కన్సిక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ విల్ బీ ఫార్మ్డ్ ఇన్సైడ్ ఆఫ్ ది ప్యారలల్ లైన్స్. ఇవి ప్యారలల్ లైన్స్కి లోపల ఉంటాయి. సరే, ప్యారలల్ లైన్స్ లోపల అంటే సార్ ఇక్కడ 4 ఉన్నాయి సార్. యాంగిల్ 3 ఉంది, యాంగిల్ 4 ఉంది, యాంగిల్ 5 ఉంది, యాంగిల్ 6 ఉంది. మరి మనం ఇద్దరినే కదా తీసుకోవాలి. ఎవరు సార్ అంటే కన్సిక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ విల్ బీ ఫార్మ్డ్ సేమ్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్. ట్రాన్స్వర్సల్కి ఒక పక్కే ఉంటాయి అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి కరస్పాండింగ్ యాంగిల్స్ కూడా సేమ్ సైడే కదా ఉంటాయి. కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఆల్సో కరస్పాండింగ్ యాంగిల్స్ విల్ బీ ఫార్మ్డ్ సేమ్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్. కరస్పాండింగ్ యాంగిల్స్ కూడా ట్రాన్స్వర్సల్కి సేమ్ సైడే ఫామ్ అవుతాయి. మళ్ళీ కన్సిక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ విల్ ఆల్సో బీ ఫార్మ్డ్ సేమ్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్. కన్సిక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ కూడా ట్రాన్స్వర్సల్కి సేమ్ సైడే ఫామ్ అవుతాయి అంటున్నాను. సార్ మరి రెండు ఒకటైపోతున్నాయి కదండి అంటే రెండు ఒకటి కాదు. ఎందుకు కాదు? కరస్పాండింగ్ యాంగిల్స్లో రెండు యాంగిల్స్ ఒక పక్కే ఫామ్ అయినా ఒకటేమో ఇంటీరియర్ యాంగిల్, ఇంకొక యాంగిల్ ఏమో ఎక్స్టీరియర్ యాంగిల్. అవునా కదా? కరస్పాండింగ్ యాంగిల్స్లో ఒక యాంగిల్ ఇంటీరియర్ యాంగిల్ అయి ఉంటుంది, ఇంకొక యాంగిల్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఉంటుంది. ఇది ఇంటీరియర్, ఇది ఎక్స్టీరియర్. ఇది ఇంటీరియర్, ఇది ఎక్స్టీరియర్. మరి కన్సిక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అట్లా కాదు, రెండు యాంగిల్స్ ఇంటీరియర్ యాంగిల్సే. కన్సిక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఇంటీరియర్ యాంగిల్స్. ఇంటీరియర్ యాంగిల్స్ మీన్స్ దే విల్ బీ ఫార్మ్డ్ ఇన్సైడ్ ఆఫ్ ది ప్యారలల్ లైన్స్. అవి ప్యారలల్ లైన్స్కి లోపలే ఉంటాయి. అంటే చూడండి, అబ్జర్వ్ యాంగిల్ 3 అండ్ యాంగిల్ 6. యాంగిల్ 3 అండ్ యాంగిల్ 6 ఆర్ ఇంటీరియర్ యాంగిల్స్. దీస్ టూ యాంగిల్స్ are formed same side of the transversal. So these two angles are called consecutive interior angles. ఇవి consecutive interior angles అంటే చెప్పుకున్నాం కదండి. consecutive interior angles are two angles. consecutive interior angles are formed inside of the parallel lines. ఇవి parallel linesకి లోపల ఫామ్ అవుతాయి. ఎక్కడ ఫామ్ అవుతాయి ఇవి? అండ్ కన్సిక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఫార్మ్డ్ సేమ్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్. ఇవి ట్రాన్స్వర్సల్కి సేమ్ సైడ్ ఫామ్ అవుతాయి. చూడండి, డెఫినేషన్ రాశాను ఇక్కడ. ఇఫ్ టూ ఇంటీరియర్ యాంగిల్స్ ఫార్మ్ సేమ్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్. ఏవైనా రెండు ఇంటీరియర్ యాంగిల్స్ తీసుకొని ఏ ఇంటీరియర్ యాంగిల్స్ని తీసుకోవాలి? ట్రాన్స్వర్సల్కి సేమ్ సైడ్ ఫామ్ అయినటువంటి యాంగిల్స్ని తీసుకోవాలి. ఇఫ్ టూ ఇంటీరియర్ యాంగిల్స్ ఫార్మ్ సేమ్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్ ఆర్ కాల్డ్ కన్సిక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్. కన్సిక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అనేవి ఎప్పుడూ కూడా ఇంటీరియర్ యాంగిల్సే. ఇవి ప్యారలల్ లైన్స్కి లోపల ఉంటాయి, ట్రాన్స్వర్సల్కి సేమ్ సైడ్ ఉంటాయి. అంటే యాంగిల్ 3 అండ్ యాంగిల్ 6 ఆర్ కన్సిక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్. మళ్ళీ ఈ పక్క కూడా ఉంటాయి కదా, చూడండి ఈ పక్క కూడా ఉంటాయి. ఏంటి? యాంగిల్ 4 అండ్ యాంగిల్ 5. యాంగిల్ 4, యాంగిల్ 5 అనేవి ఇంటీరియర్ యాంగిల్స్. యాంగిల్ 4 అండ్ యాంగిల్ 5 ఆర్ ఇంటీరియర్ యాంగిల్స్.
అండ్ దే ఫార్మ్డ్ సేమ్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్. ఇవి కూడా ట్రాన్స్వర్సల్కి ఒక పక్కే ఫామ్ అయ్యాయి. సో ఇవి కన్సిక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్. వాట్ ద డెఫినేషన్ ఆఫ్ కన్సిక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్? కన్సిక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ టూ యాంగిల్స్. కన్సిక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ విల్ బి ఫార్మ్డ్ ఇన్సైడ్ ఆఫ్ ది ప్యారలల్ లైన్స్. కన్సిక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అనేవి ప్యారలల్ లైన్స్కి లోపల ఫామ్ అవుతాయి. అండ్ కన్సిక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ విల్ బి ఫార్మ్డ్ సేమ్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్. ట్రాన్స్వర్సల్కి ఒక పక్కే ఉంటాయి, అయితే ట్రాన్స్వర్సల్కి రైట్ సైడ్ ఉంటాయి, లేదా ట్రాన్స్వర్సల్కి లెఫ్ట్ సైడ్ ఉంటాయి, అంతే తప్ప అదొకటి ఇదొకటి ఉండదు. రైట్? సో దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ కన్సిక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్. మరి కన్సిక్యూటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటే? కన్సిక్యూటివ్ నెక్స్ట్ ఇంకో డెఫినేషన్ ఉంది కదా, కన్సిక్యూటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. ఇందా చెప్పుకున్నాం కదా, కన్సిక్యూటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆర్ ఫార్మ్డ్ అవుట్ సైడ్ ఆఫ్ ది ప్యారలల్ లైన్స్. ఇవి ప్యారలల్ లైన్స్కి అవుట్ సైడ్ ఫామ్ అవుతాయి. సేమ్ అమ్మా, అంటే సేమ్. కన్సిక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్సైడ్ ఆఫ్ ది ప్యారలల్ లైన్స్. కన్సిక్యూటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆర్ ఫార్మ్డ్ అవుట్ సైడ్ ఆఫ్ ది ప్యారలల్ లైన్స్. లోపల ఫామ్ అయితేనేమో అవి కన్సిక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్, బయట ఫామ్ అయితేనేమో అవి కన్సిక్యూటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. ప్యారలల్ లైన్స్కి లోపల యాంగిల్స్ ఫామ్ అయితే అది కన్సిక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్, ప్యారలల్ లైన్స్కి బయట ఫామ్ అయితే అది కన్సిక్యూటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. ఇప్పుడు ఈ డయాగ్రామ్లో కన్సిక్యూటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ని ఐడెంటిఫై చేద్దాం. కన్సిక్యూటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటే ఎవరండి? కన్సిక్యూటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆర్ టూ యాంగిల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాద్దాం ఇక్కడ. కన్సిక్యూటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆర్ టూ యాంగిల్స్. కన్సిక్యూటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అనేవి టూ యాంగిల్స్. దాని ఇవి ఎక్కడ ఫామ్ అవుతాయి? వేర్ డూ వీ గెట్ కన్సిక్యూటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఇన్ దిస్ డయాగ్రామ్? ఈ డయాగ్రామ్లో ఇవి ఎక్కడ ఉంటాయి? దాని నేమ్లోనే ఉంది, కన్సిక్యూటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. ఇవి బయట ఉంటాయి. కన్సిక్యూటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ విల్ బి ఫార్మ్డ్ అవుట్ సైడ్ ఆఫ్ ది ప్యారలల్ లైన్స్. ప్యారలల్ లైన్స్కి బయట ఉంటాయి ఇవి. ఓకే, మరి మీరు ఎక్కడ ఫామ్ అవుతారండి? వి ఆల్సో ఫార్మ్ సేమ్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్. ఇవి కూడా ట్రాన్స్వర్సల్కి సేమ్ సైడే ఉంటాయి. కన్సిక్యూటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ విల్ బి ఫార్మ్డ్. కన్సిక్యూటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ విల్ బి ఫార్మ్డ్ సేమ్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్. Consecutive exterior angles will also form same side of the transversal. మనం ఈ డయాగ్రామ్లో కన్సిక్యూటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఐడెంటిఫై చేద్దాం. కన్సిక్యూటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటే బయట ఉంటాయి కంప్లీట్గా. సో కానీ అవి ట్రాన్స్వర్సల్కి సేమ్ సైడే తీసుకోవాలి. అయితే రైట్ సైడ్ తీసుకోవాలి, లేదంటే లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. రైట్, ఒక పక్కే తీసుకుందాం. సో ముందు ఈ రైట్ సైడ్ ఉన్నటువంటి యాంగిల్స్ని అబ్జర్వ్ చేద్దాం. చూడండి, యాంగిల్ 2 ఈజ్ ఎక్స్టీరియర్ యాంగిల్. నెక్స్ట్ యాంగిల్ 3ని తీసుకోకూడదు, అది ఇంటీరియర్ యాంగిల్. యాంగిల్ 6ని తీసుకోకూడదు, ఇంటీరియర్ యాంగిల్. యాంగిల్ 7. సో యాంగిల్ 2 అండ్ యాంగిల్ 7, యాంగిల్ 2 అండ్ యాంగిల్ 7 ఆర్ కన్సిక్యూటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. ఇక్కడున్న యాంగిల్ 2, యాంగిల్ 7 అనేవి కన్సిక్యూటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. ఎందుకని కన్సిక్యూటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అండి? కన్సిక్యూటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆర్ ఫార్మ్డ్ అవుట్ సైడ్ ఆఫ్ ది ప్యారలల్ లైన్స్ అండ్ దే ఫార్మ్డ్ సేమ్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్. ట్రాన్స్వర్సల్కి సేమ్ సైడే ఫామ్ అవుతాయి, కానీ ప్యారలల్ లైన్స్కి బయట ఉంటాయి. కాబట్టి ఇక్కడ యాంగిల్ 2, యాంగిల్ 7 అనేవి కన్సిక్యూటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. ఇంకా ఉంటాయి, ఇంకొక పేరు ఉంటాయి. ఇంకొక పేరు ఎవరంటే, సరే లెఫ్ట్ సైడ్ చూద్దాం. ట్రాన్స్వర్సల్కి లెఫ్ట్ సైడ్. కన్సిక్యూటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటే మరి సేమ్ సైడ్ ఫామ్ అవ్వాలి కదా. కన్సిక్యూటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ విల్ బి ఫార్మ్డ్ అవుట్ సైడ్ ఆఫ్ ది ప్యారలల్ లైన్స్. అవి ప్యారలల్ లైన్స్కి బయట ఉంటాయి. కన్సిక్యూటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ విల్ బి ఫార్మ్డ్ సేమ్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్కి ఒక పక్క ఉంటాయి. అంటే యాంగిల్ 1, యాంగిల్ 8. యాంగిల్ 1, యాంగిల్ 8ని అబ్జర్వ్ చేయండి. యాంగిల్ 1 అనేది ఎక్స్టీరియర్ యాంగిల్, యాంగిల్ 8 అనేది కూడా ఎక్స్టీరియర్ యాంగిల్. ఈ
ఈ రెండు యాంగిల్స్ కూడా ట్రాన్స్వర్సల్కి ఒక పక్కే ఉన్నాయి. సో వీటిని మనం కన్సిక్యూటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటాం. సో కన్సిక్యూటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటే బయట ఫామ్ అవుతాయి, కన్సిక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే లోపల ఫామ్ అవుతాయి. బట్ రెండు కూడా సేమ్ సైడే ఫామ్ అవుతాయి. అంటే ఇప్పుడు ఈ డయాగ్రామ్లో ఒకేసారి మనం కన్సిక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ని, కన్సిక్యూటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ని ఐడెంటిఫై చేస్తే యాంగిల్ 3, యాంగిల్ 6 అనేవి కన్సిక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి. యాంగిల్ 2, యాంగిల్ 7 అనేవి కన్సిక్యూటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అవుతాయి. మళ్ళీ ఈ పక్క చూద్దాం. యాంగిల్ 4, యాంగిల్ 5 కన్సిక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి. యాంగిల్ 1 అండ్ యాంగిల్ 8 కన్సిక్యూటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అవుతాయి. కన్సిక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే లోపల ఫామ్ అవుతాయి, ట్రాన్స్వర్సల్కి ఒక పక్కే ఉంటాయి. కాబట్టి యాంగిల్ 3, యాంగిల్ 6 అనేవి కన్సిక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్. కన్సిక్యూటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటే ట్రాన్స్వర్సల్కి బయట ప్యారల్ లైన్స్కి బయట ఫామ్ అవుతాయి, ట్రాన్స్వర్సల్కి ఒక పక్కే ఉంటాయి. సో ఇవి కన్సిక్యూటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. కన్సిక్యూటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటే ప్యారల్ లైన్స్కి బయట ఫామ్ అవుతాయి, ట్రాన్స్వర్సల్కి ఒక పక్కే ఉంటాయి అన్నమాట. కన్సిక్యూటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ గురించి చెప్పమంటే కన్సిక్యూటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆర్ 2 యాంగిల్స్. కన్సిక్యూటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆర్ 2 యాంగిల్స్. ఎక్కడ ఫామ్ అవుతారండి మీరు? కన్సిక్యూటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ విల్ బీ ఫార్మ్డ్ అవుట్ సైడ్ ఆఫ్ ది ప్యారల్ లైన్స్. ప్యారల్ లైన్స్కి బయట ఫామ్ అవుతారు. మరి మీరు ఎట్లా ఉంటారండి? కన్సిక్యూటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ విల్ బీ ఫార్మ్డ్ సేమ్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్. కన్సిక్యూటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అనేవి ట్రాన్స్వర్సల్కి సేమ్ సైడ్ ఉంటాయి. కన్సిక్యూటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ కూడా 2 యాంగిల్సే. ఈ డయాగ్రామ్లో యాంగిల్ 2, యాంగిల్ 7 అనేవి కన్సిక్యూటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్, యాంగిల్ 1, యాంగిల్ 8 అనేవి కూడా కన్సిక్యూటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. అయితే ఇక్కడ పాయింట్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మనం ఇందాక చెప్పుకున్నాం కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అని చెప్పుకున్నాం. అట్లాగే మరి కన్సిక్యూటివ్ యాంగిల్స్ కూడా ఈక్వల్ సార్ అంటే కన్సిక్యూటివ్ యాంగిల్స్ ఆర్ నాట్ ఈక్వల్. కన్సిక్యూటివ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉండవు, వాటి సమ్ మాత్రం 180 డిగ్రీస్ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదండి, యాంగిల్ 2, యాంగిల్ 7 కన్సిక్యూటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అని చెప్పుకున్నాం కదండి. ఇవి ఈక్వల్ కాదు. యాంగిల్ 2 అండ్ యాంగిల్ 7 ఆర్ నాట్ ఈక్వల్. మళ్ళీ యాంగిల్ 1 అండ్ యాంగిల్ 8 ఆర్ కన్సిక్యూటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్, దే ఆర్ ఆల్సో నాట్ ఈక్వల్. కన్సిక్యూటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఈక్వల్ కాదు, బట్ ఈక్వల్ కాదు కానీ ఈ రెండు యాంగిల్స్ని కనుక యాడ్ చేసినట్లయితే 180 డిగ్రీస్ వస్తుంది. అంటే యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 7 ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. అంటే ఇక్కడ ఫామ్ అయిన యాంగిల్ని ఇక్కడ ఫామ్ అయిన యాంగిల్ని యాడ్ చేసినట్లయితే ఎగ్జాక్ట్గా 180 డిగ్రీస్ వస్తుంది. అలాగే యాంగిల్ 1ని యాంగిల్ 8ని యాడ్ చేసినట్లయితే 180 డిగ్రీస్ ఉంటుంది. సో కన్సిక్యూటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆర్ నాట్ ఈక్వల్. కన్సిక్యూటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ సమ్ ఈజ్ 180 డిగ్రీస్. కన్సిక్యూటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ని యాడ్ చేస్తే వాటి సమ్ 180 డిగ్రీస్ ఉంటుంది. ద సమ్ ఆఫ్ కన్సిక్యూటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఈజ్ 180 డిగ్రీస్. కన్సిక్యూటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ని యాడ్ చేస్తే 180 డిగ్రీస్ వస్తుంది. కన్సిక్యూటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్ సమ్ ఈజ్ 180 డిగ్రీస్. అలాగే కన్సిక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్ సమ్ కూడా 180నే. సో ఇక్కడ మనం చెప్పుకున్నాం కదండి కన్సిక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ గురించి. ఇక్కడ యాంగిల్ 3, యాంగిల్ 6 కన్సిక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్, ఇవి కూడా ఈక్వల్ కాదు. కన్సిక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఆల్సో నాట్ ఈక్వల్. దేర్ సమ్ ఆల్సో 180 డిగ్రీస్. వీటి సమ్ కూడా 180 వస్తుంది. అంటే ఇక్కడ ఫామ్ అయిన యాంగిల్ 3ని ఇక్కడ ఫామ్ అయిన యాంగిల్ 6ని యాడ్ చేస్తే 180 డిగ్రీస్ వస్తుంది అనమాట. కన్సిక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ యాంగిల్ 3 ప్లస్ యాంగిల్ 6 ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. మళ్ళీ ఇందులో ఇంకొక పెయిర్ ఆఫ్ కన్సిక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఉన్నాయి కదండి. సో అబ్జర్వ్ అనదర్ పెయిర్ ఆఫ్ కన్సిక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్. యాంగిల్ 4, యాంగిల్ 5. యాంగిల్ 4, యాంగిల్ 5 కూడా కన్సిక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్, ఇవి కూడా ఈక్వల్ కాదు. వాటి సమ్ కూడా 180. అంటే ఇక్కడ ఫామ్ అయిన యాంగిల్ని ప్లస్ ఇక్కడ ఫామ్ అయిన యాంగిల్ని యాడ్ చేస్తే 180 డిగ్రీస్ ఉంటుంది అనమాట. అంటే ఇది 100 ఉందనుకోండి, ఇది 80 ఉంటుంది. 100 ప్లస్ 80 180. ఇది 60 ఉందనుకోండి, ఇది 120 ఉంటుంది. 60 ప్లస్ 120 180. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటండి, కన్సిక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్ సమ్ ఈజ్ 180 డిగ్రీస్, కన్సిక్యూటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్ సమ్ ఈజ్ 180 డిగ్రీస్. కన్సిక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్ సమ్ 180, కన్సిక్యూటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్ సమ్ కూడా 180నే. సో ఇప్పుడు మనం రెండు డెఫినేషన్స్ మొత్తం కన్సిక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ గురించి చదువుకున్నాం, కన్సిక్యూటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ గురించి చదువుకున్నాం.
కన్సిక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అనేవి ఇన్సైడ్ ఫామ్ అవుతాయి, కన్సిక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అనేవి ఇన్సైడ్ ఫామ్ అవుతాయి, కన్సిక్యూటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అనేవి అవుట్ సైడ్ ఫామ్ అవుతాయి, కన్సిక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అనేవి ట్రాన్స్వర్సల్కి సేమ్ సైడ్ ఉంటాయి, కన్సిక్యూటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ కూడా ట్రాన్స్వర్సల్కి సేమ్ సైడే ఉంటాయి అన్నమాట. రైట్, ఇది మనం చదువుకున్నటువంటి కన్సిక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్, కన్సిక్యూటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. ఇంకా లాస్ట్లో ఒక డెఫినేషన్ ఉంది, ఆల్టర్నేటివ్ యాంగిల్స్. దాని గురించి డిస్కస్ చేద్దాం. దిస్ ఈస్ ద లాస్ట్ డెఫినేషన్ ఇన్ దిస్ టాపిక్, ఆల్టర్నేటివ్ యాంగిల్స్. ఫస్ట్ వన్, ఇప్పటివరకు కూడా మనం కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే ఏంటో డిస్కస్ చేసాం, కన్సిక్యూటివ్ యాంగిల్స్ గురించి డిస్కస్ చేసాం, అండ్ థర్డ్ వన్ అండ్ లాస్ట్ వన్ ఈజ్ ఆల్టర్నేటివ్ యాంగిల్స్. ఈ ఆల్టర్నేటివ్ యాంగిల్స్ అనేవి కూడా మన ట్రాన్స్వర్సల్లో ఒక పార్ట్ అనమాట. సో వాట్ ఆర్ ఆల్టర్నేటివ్ యాంగిల్స్, వాట్ ఆర్ ఆల్టర్నేటివ్ యాంగిల్స్, ఆల్టర్నేటివ్ యాంగిల్స్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. యాక్చువల్లీ ఆల్టర్నేటివ్ యాంగిల్స్ ఆర్ ఫర్దర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. ఈ ఆల్టర్నేటివ్ యాంగిల్స్ని కూడా మళ్ళీ మనం 2 types కింద మనం డివైడ్ చేసాం. ఫస్ట్ వన్ ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అండ్ సెకండ్ వన్ ఆల్టర్నేటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. ఈ ఇందాక మనం చెప్పుకున్నాం కదండి కన్సిక్యూటివ్ యాంగిల్స్ గురించి. కన్సిక్యూటివ్ యాంగిల్స్ని కూడా మనం 2 types కదా, మనం 2 typesగానే కదా మనం డివైడ్ చేసాం. Consecutive angles are classified into 2 types, consecutive interior angles, consecutive exterior angles. అట్లాగే ఆల్టర్నేటివ్ యాంగిల్స్ అనేవి ఉన్నాయి. ఈ ఆల్టర్నేటివ్ యాంగిల్స్ని కూడా మనం 2 types కింద డివైడ్ చేసాం. ఏంటి 2 types? ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అండ్ ఆల్టర్నేటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. దాని పేరులోనే చూసారు కదా, ఇంటీరియర్ యాంగిల్స్. ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఇవి ఇన్సైడ్ ఫామ్ అవుతాయి. Alternative interior angles will be formed inside of the parallel lines. What about alternative exterior angles? మరి alternative exterior angles ఎక్కడ ఫామ్ అవుతాయి? దాని పేరులోనే ఉంది, exterior angles. అంటే ఇవి అవుట్ సైడ్ ఫామ్ అవుతాయి. Alternative exterior angles will be formed outside of the parallel lines. Alternative interior angles will be formed inside of the parallel lines. Alternative exterior angles will be formed outside of the parallel lines. Alternative interior angles అనేవి parallel lines కి లోపల ఫామ్ అవుతాయి, ఆల్టర్నేటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అనేవి parallel lines కి అవుట్ సైడ్ ఫామ్ అవుతాయి. ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఏంటి, ఆల్టర్నేటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటే ఏంటి అనేది మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఏంటో చూద్దాం. ఇది కూడా 2 యాంగిల్సే, ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ 2 యాంగిల్స్. ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే 2 యాంగిల్సే కదా, ఇవి కూడా 2 యాంగిల్సే. మరి ఇవి ఎక్కడ ఫామ్ అవుతాయని చెప్పుకున్నాం, ఇట్ విల్ బి ఫార్మ్డ్ ఇన్సైడ్ ఆఫ్ ది ప్యారలల్ లైన్స్. ప్యారలల్ లైన్స్కి లోపల ఫామ్ అవుతాయి. They will be formed inside of the parallel lines. ఇవి కూడా parallel లైన్స్కి లోపలే ఫామ్ అవుతాయి. సార్ మరి అదేంటి సార్, ఇందాక కన్సిక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ కూడా ఇట్లాగే కదా సార్ చెప్పారు డెఫినేషను. కన్సిక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ కూడా ప్యారలల్ లైన్స్కి లోపలే ఫామ్ అవుతాయని చెప్పారు సార్ మీరు. అదేగా చెప్పాను నేను, కన్సిక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆల్సో ఫార్మ్స్ ఇన్సైడ్ ఆఫ్ ది ప్యారలల్ లైన్స్. మరి ఇక్కడ నేనేమంటున్నాను, ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ విల్ బీ ఆల్సో ఫార్మ్డ్ ఇన్సైడ్ ఆఫ్ ది ప్యారలల్ లైన్స్. ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ కూడా ప్యారలల్ లైన్స్ లోపలే ఫామ్ అవుతాయి అంటున్నాను. మరి ఇప్పుడు రెండు ఒకటి అయిపోతున్నాయి కదా సార్, రెండు ఒకటి అవ్వు. They will be formed both sides of the transversal.
చూపిస్తాను చూడండి. దిస్ ఈస్ లైన్ ఎల్, దిస్ ఈజ్ లైన్ ఎం, ఎల్ అనే లైన్, ఎం అనే లైన్ ప్యారలల్, దిస్ ఈజ్ లైన్ ఎన్. ఇది ట్రాన్స్వర్సల్. ఇదే కదా ట్రాన్స్వర్సల్. ఇక్కడ ఎన్ అనేది కదా ట్రాన్స్వర్సల్, వీడే ట్రాన్స్వర్సల్. నేనేమంటున్నాను, ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ 2 యాంగిల్స్. ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే 2 యాంగిల్స్. ఇవి ఎక్కడ ఫామ్ అవుతాయి అంటున్నాను, దే విల్ బీ ఫార్మ్డ్ ఇన్సైడ్ ఆఫ్ ది ప్యారల్ లైన్స్. ప్యారల్ లైన్స్కి లోపల ఫామ్ అవుతాయి అంటున్నాను. అదే చెప్పుకుంటున్నాం మనం, దే విల్ బీ ఫార్మ్డ్ ఇన్సైడ్ ఆఫ్ ది ప్యారల్ లైన్స్. ప్యారల్ లైన్స్కి లోపలే ఫామ్ అవుతాయి అని చెప్తున్నాను. మళ్ళీ అంటే ప్యారల్ లైన్స్ లోపల అంటే లోపల ఉన్న యాంగిల్స్ ఎవరు, యాంగిల్ 3, యాంగిల్ 4, యాంగిల్ 5, యాంగిల్ 6. ఇందులోంచి 2 యాంగిల్స్ తీసుకోవాలి. సార్ మరి ఎవరిని తీసుకోమంటారు సార్ అంటే, ద 2 యాంగిల్స్ విల్ బీ ఫార్మ్డ్ both sides of the transversal. ట్రాన్స్వర్సల్కి చెరుపక్కలా ఉన్న యాంగిల్స్ చెరో పక్క ఉన్నది తీసుకోవాలి. అంటే ఈ పక్క ఒకటి, అవతల పక్క ఒకటి. ఇప్పుడు ఎలాగా, ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే లోపలే కదా ఫామ్ అవుతాయని చెప్పుకున్నాం. లోపల అంటే యాంగిల్ 4, యాంగిల్ 3, యాంగిల్ 5, యాంగిల్ 6. ఇవి ఇన్సైడ్ లోపలే కదా ఉన్నాయి. ఇందులోంచి 2 యాంగిల్స్ తీసుకోవాలి. ఎలా తీసుకోమంటున్నాను నేను, బోత్ సైడ్స్ చెరుపక్క నుంచి తీసుకోమంటున్నాను. ఆ పక్క ఒకటి, ఈ పక్క ఒకటి. అంటే ఇప్పుడు అంటే లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి తీసుకోవాలి. అంటే ఒకటేమో లెఫ్ట్ సైడ్ యాంగిల్, ఇంకొకటేమో రైట్ సైడ్ యాంగిల్. ఇప్పుడు యాంగిల్ 3 తీసుకున్నాం మనకి, ఇక్కడ ఇది లెఫ్ట్ సైడ్. ఇప్పుడు ఈ పక్క ఇంకొక యాంగిల్ తీసుకోవాలి. ఈ పక్క అంటే యాంగిల్ 4 తీసుకోకూడదు. ఏ సార్ యాంగిల్ 4 అని తీసుకోకూడదు సార్? మరి మీరు చెప్పారు కదండి, ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ విల్ బీ ఫార్మ్డ్ బోత్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్. ట్రాన్స్వర్సల్ గిరిపక్కలా ఫామ్ అవుతాయని చెప్పారు కదండి. ఇదిగోండి యాంగిల్ 3 ఈ పక్క ఫామ్ అయిందండి, యాంగిల్ 4 ఈ పక్క ఫామ్ అయిందండి. దీన్ని తీసుకుంటానంటే కుదరదు. ఎందుకు కుదరదు, యాంగిల్ 3, యాంగిల్ 4 అనేవి ఎడ్జసెంట్ యాంగిల్స్. ఈ పక్క పక్కనే ఉన్నాయి, ఇవి ఎడ్జసెంట్ యాంగిల్స్ ఇవి, అంతే కదమ్మా. ఇంకో యాంగిల్ 3కి కామన్గా ఒక వెర్టెక్స్ ఉంది, యాంగిల్ 4కి కూడా ఒక వెర్టెక్స్ ఉంది. ఈ 2 యాంగిల్స్కి కూడా కామన్గా ఒక వెర్టెక్స్ ఉందా లేదా? ఈ 2 యాంగిల్స్కి కామన్గా ఒక రే ఉంది కదా. కాబట్టి ఈ యాంగిల్ ఏమవుతాయి అంటే ఎడ్జసెంట్ యాంగిల్స్ అవుతాయి అన్నమాట. ఈ 2 యాంగిల్స్ ఏమవుతాయండి, ఎడ్జసెంట్ యాంగిల్స్. ఇందా చెప్పుకున్నాం కదా. ఇదిగో యాంగిల్ 1, యాంగిల్ 2 ఎడ్జసెంట్ యాంగిల్స్ అవుతాయి. యాంగిల్ 2, యాంగిల్ 3 ఎడ్జసెంట్ యాంగిల్స్ అవుతాయి. యాంగిల్ 3, యాంగిల్ 4 ఎడ్జసెంట్ యాంగిల్స్ అవుతాయి. ఎడ్జసెంట్ అంటే పక్క పక్కన ఉండే యాంగిల్స్ని ఎడ్జసెంట్ యాంగిల్స్ అంటారు. మళ్ళీ యాంగిల్ 4, యాంగిల్ 1 ఎడ్జసెంట్ యాంగిల్స్ అవుతాయి. అందుకని యాంగిల్ 3ని, యాంగిల్ 4ని తీసుకోకూడదు. యాంగిల్ 3ని తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ యాంగిల్ 5ని తీసుకోవాలి. ఎందుకంటే యాంగిల్ 3, యాంగిల్ 5 ఎడ్జసెంట్ యాంగిల్స్ కాదు కదా. ఇవి ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్. మళ్ళీ ఒకవేళ ఈ పక్కన మనం యాంగిల్ 4ని తీసుకున్నాం అనుకో, అప్పుడు ఈ పక్కన ఎవరిని తీసుకోవాలి, యాంగిల్ 3ని తీసుకోకూడదు, యాంగిల్ 6 తీసుకోవాలి. ఇవి ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్. ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఎవరండి, ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ 2 యాంగిల్స్. ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ విల్ బి ఫార్మ్డ్ ఇన్సైడ్ ఆఫ్ ది ప్యారలల్ లైన్స్. అవి ప్యారలల్ లైన్స్కి లోపలే ఉంటాయి. one angle is formed left side of the transversal and another angle is formed right side of the transversal. ఒక యాంగిల్ ఏమో ట్రాన్స్వర్సల్కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది, ఇంకొక యాంగిల్ ఏమో ట్రాన్స్వర్సల్కి రైట్ సైడ్ ఉంటుంది. అంతే తప్ప ఇవి ఎడ్జసెంట్గా ఉండవు అనమాట. అంటే ఇక్కడ ఎవరు ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్, యాంగిల్ 3 ఏమో ఈ పక్క ఒక పక్క ఫామ్ అయింది, యాంగిల్ 5 ఏమో ఇంకొక పక్క ఉంది. అంటే వేరే పక్క ఆల్టర్నేటివ్, చూసారా దాని పేరు అనేది ఆల్టర్నేటివ్. లెఫ్ట్ సైడ్ నుంచి ఒకరిని, రైట్ సైడ్ నుంచి ఒకరిని తీసుకోవాలి. అంటే ఇక్కడ యాంగిల్ 3, ఇటు పక్క ఏమో యాంగిల్ 5, ఈ పక్క రైట్ సైడ్ యాంగిల్ 4 తీసుకున్నాం అనుకో, లెఫ్ట్ సైడ్ యాంగిల్ 6. అంటే లెఫ్ట్ సైడ్ నుంచి ఒక యాంగిల్ని, రైట్ సైడ్ నుంచి ఒక యాంగిల్ తీసుకోవాలి. అంటే ఇక్కడ యాంగిల్ 3, యాంగిల్ 5, యాంగిల్ 4, యాంగిల్ 6. ఇవి ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్. ఇక్కడ రాద్దాం యాంగిల్ 3 అండ్ యాంగిల్ 5. మళ్ళీ ఇంకొకటి, ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. మళ్ళీ ఇవి ఈక్వల్. ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. మళ్ళీ యాంగిల్ 4, యాంగిల్ 6 ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్, అవి కూడా ఈక్వలే. యాంగిల్ 4 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 6. ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఆల్టర్నేటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ చూద్దాం. ఆల్టర్నేటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటే కూడా సేమ్ డెఫినేషన్. ఇక్కడ ఏం రాసాం, ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ 2 యాంగిల్స్. ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే 2 యాంగిల్స్.
మరి ఆల్టర్నేటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటే ఆల్టర్నేటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ కూడా 2 యాంగిల్సే. ఆల్టర్నేటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆర్ ఆల్సో 2 యాంగిల్స్. అదే రాస్తాం ఇక్కడ, ఆల్టర్నేటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్, ఆల్టర్నేటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆర్ 2 యాంగిల్స్. ఆల్టర్నేటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటే 2 యాంగిల్స్. మరి ఇవి ఎక్కడ ఫామ్ అవుతాయి? దాని పేరులోనే కదా ఉంది, ఇవి అవుట్ సైడ్ ఫామ్ అవుతాయి. ఆల్టర్నేటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ విల్ బీ ఫార్మ్డ్ అవుట్ సైడ్ ఆఫ్ ది ప్యారలల్ లైన్స్. ప్యారలల్ లైన్స్కి బయట ఫామ్ అవుతాయి. మరి మీరు ఎక్కడ ఉంటారు సార్? మేము అంతే. ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే లోపల ఉన్నాయి, ఆల్టర్నేటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటే బయట ఉంటాయి. బయట ఎలాగ ఉంటాయి? ఇవి కూడా అంతే. దే విల్ బీ ఫార్మ్డ్, ఇరుపక్కలా ఉంటాయి అన్నమాట. బోత్ సైడ్స్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్కి ఇవి ఇరుపక్కలా ఉంటాయి అన్నమాట. ఈ పక్క ఒకటి, ఆ పక్క ఒకటి. అంటే ఎవరో చూపించరా మీకు నేను? ఈ డయాగ్రామ్ చూడండి. దిస్ ఈజ్ లైన్ ఎల్ అండ్ దిస్ ఈజ్ లైన్ ఎం. లైన్ ఎల్ అండ్ లైన్ ఎం ఆర్ ప్యారలల్. ఇప్పుడు ఇది ట్రాన్స్వర్సల్ లైన్ ఎన్. ఇప్పుడు మనం ఏ యాంగిల్స్ ఐడెంటిఫై చేద్దాం అనుకుంటున్నాం? వీ వాంట్ టు ఐడెంటిఫై ఆల్టర్నేటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఇన్ దిస్ డయాగ్రామ్. ఈ డయాగ్రామ్లో మనం ఆల్టర్నేటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ని మనం ఐడెంటిఫై చేద్దాం అని అనుకుంటున్నాం. ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ మనం ఐడెంటిఫై చేయాలంటే అవి ఎక్కడ ఉంటాయని చెప్పుకున్నాం? అవి ఇన్సైడ్ ఉంటాయా? నో. ఆల్టర్నేటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆర్ ఫార్మ్డ్ అవుట్ సైడ్ ఆఫ్ ది ప్యారలల్ లైన్స్. అంటే బయట ఉంటాయి. ప్యారలల్ లైన్స్ బయట ఎత్తుక్కోవాలి. ప్యారలల్ లైన్స్ బయట అంటే యాంగిల్ 1, యాంగిల్ 2, యాంగిల్ 8, యాంగిల్ 7. ఇవి బయట యాంగిల్స్, ఇవి ఎక్స్టీరియర్ యాంగిల్స్. ఇవి ఎక్కడ ఉంటాయని చెప్పుకున్నాం? ఆల్టర్నేటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆర్ ఫార్మ్డ్ బోత్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్కి ఇరుపక్కల ఉంటాయి. ఇరుపక్కల అంటే ఇప్పుడు ఇది యాంగిల్ 2, ఇది లెఫ్ట్ సైడ్ ఉంది, ఇది రైట్ సైడ్ ఉంది అనుకుందాం. ట్రాన్స్వర్సల్ ఇది రైట్ సైడ్ అనుకుందాం. అప్పుడు ఆ పక్క తీసుకోవాలి ఇంకొక యాంగిల్. ఆ పక్క అవుట్ సైడ్ యాంగిల్. ఆ పక్క అవుట్ సైడ్ యాంగిల్ అంటే ఇది యాంగిల్ 8. బాగా అబ్జర్వ్ చేయండి. యాంగిల్ 2ని, యాంగిల్ 8ని. యాంగిల్ 2 అండ్ యాంగిల్ 8 ఆర్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అండ్ దే ఫార్మ్డ్ బోత్ సైడ్స్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్కి ఇరుపక్కలా ఫామ్ అయ్యాయి. ఒకటేమో ఒక పక్క, ఇంకొకటేమో ఆ పక్క ఫామ్ అయినాయి. ఆల్టర్నేటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటే ఒకటేమో ట్రాన్స్వర్సల్కి ఒక పక్క ఉంటుంది, ఇంకొక యాంగిల్ ఏమో అవతల పక్క ఉంటుంది. అంతే తప్ప సార్కి నేను యాంగిల్ 2ని తీసుకోండి, ఇక్కడ యాంగిల్ 1 తీసుకుంటాను అనకూడదు. ఇక్కడ ఎందుకు తీసుకోకూడదు? యాంగిల్ 2, యాంగిల్ 1 అనేవి, యాంగిల్ 2 అండ్ యాంగిల్ 1 అనేవి ఎవరంటే యాంగిల్ 2 అండ్ యాంగిల్ 1 ఆర్ ఎడ్జసెంట్ యాంగిల్స్. ఈ రెండు కూడా ఎడ్జసెంట్ యాంగిల్స్ అనమాట. వాటిని తీసుకోకూడదు. ఈ పక్క పక్కనే ఉండేవి తీసుకోకూడదు. ఆల్టర్నేటివ్ యాంగిల్స్ ఆర్ నాట్ ఎడ్జసెంట్ యాంగిల్స్. ఆల్టర్నేటివ్ యాంగిల్స్ ఆర్ నాట్ ఎడ్జసెంట్ యాంగిల్స్ అంటే పక్క పక్కన ఉండవు. యాంగిల్ 2 ఇది ట్రాన్స్వర్సల్కి బయట ఉంది, ఈసారి అవతల పక్క తీసుకోవాలి అంటే యాంగిల్ 8. ఇంకోటి యాంగిల్ 1 ఇది ట్రాన్స్వర్సల్కి ఒక పక్క తీసుకున్నాం, ఇప్పుడు ఇంకో పక్క తీసుకోవాలి అంటే ఎవరు? యాంగిల్ 7. ఇవి ఆల్టర్నేటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. ఎవరు ఆల్టర్నేటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్? యాంగిల్ 2, యాంగిల్ 8 అవి కూడా ఈక్వలే. యాంగిల్ 2, యాంగిల్ 8 ఆర్ ఈక్వల్. మళ్ళీ యాంగిల్ 1, యాంగిల్ 7 అవి కూడా ఈక్వలే. యాంగిల్ 1, యాంగిల్ 7. ఆల్టర్నేటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. What is the difference between alternative interior angles and alternative exterior angles? Alternative interior angles की alternative exterior angles को difference ఏంటంటే alternative interior angles are formed inside of the parallel lines. అవి parallel lines కి లోపల ఫామ్ అవుతాయి. Alternative exterior angles are formed alternative interior angles are formed inside of the parallel lines. Parallel lines కి లోపల ఉంటాయి. ఆల్టర్నేటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆర్ ఫార్మ్డ్ అవుట్ సైడ్ ఆఫ్ ది ప్యారలల్ లైన్స్. ఇవి ప్యారలల్ లైన్స్ బయట ఉంటాయి. అసలు దాని పేరులోనే ఉంది ఆల్టర్నేటివ్ అంటే ఇరుపక్కలా ఉంటాయి అన్నమాట.
ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్సైడ్ ఆఫ్ ది ప్యారల్ లైన్స్ అండ్ దే ఫార్మ్డ్ బోత్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్. బోత్ సైడ్ అంటే ఒకటేమో ట్రాన్స్వర్సల్కి ఒక పక్క ఉంటుంది, ఇంకొక యాంగిల్ ఏమో ట్రాన్స్వర్సల్కి చిరు పక్క ఆ పక్క ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ చూడండి యాంగిల్ 3 ట్రాన్స్వర్సల్కి ఈ సైడ్ ఉంది, సరే అవతల పక్కన యాంగిల్ తీసుకోవాలి. ట్రాన్స్వర్సల్కి అవతల పక్కన యాంగిల్ అంటే ఇది యాంగిల్ 5 చిరు పక్కలా ఉంటాయి అనమాట. మళ్ళీ యాంగిల్ 4 యాంగిల్ 6. అదే ఆల్టర్నేటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అనుకోండి, ఇవి బయట ఉంటాయి, బయట తీసుకోవాలి, చిరుపక్కల తీసుకోవాలి. ట్రాన్స్వర్సల్కి ఒక పక్కే తీసేసుకోకూడదు. ఇప్పుడు యాంగిల్ 2 ఉందనుకోండి, యాంగిల్ 7 తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదు? యాంగిల్ 2 యాంగిల్ 7 అనేవి కన్సిక్యూటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అయిపోతాయి. మనం చెప్పుకున్నాం కదా, కన్సిక్యూటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటే సేమ్ సైడ్ ఉంటాయి. ఇవి కన్సిక్యూటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ కాదు. ఒకటేమో ఒక పక్క, ఇంకొకటి ఆ పక్క తీసుకోవాలి. అంటే చిరుపక్కలా తీసుకోవాలి. బోత్ సైడ్స్ ఇరుపక్కలా తీసుకోవాలి. అంటే యాంగిల్ 2 ఇక్కడ రైట్ సైడ్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అని తీసుకోవాలి, యాంగిల్ 8. యాంగిల్ 1 లెఫ్ట్ సైడ్ అని తీసుకున్నాం కాబట్టి రైట్ సైడ్కి వచ్చేయాలి, యాంగిల్ 7. ఇవి ఆల్టర్నేటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. అంటే ఇప్పుడు మనం ఒక డయాగ్రామ్ కనుక మనం తీసుకున్నట్లయితే, ఇలా ఒక డయాగ్రామ్ తీసుకుంటే, రెండు ప్యారల్ అనుకుంటే, ఇది ట్రాన్స్వర్సల్ అనుకుంటే, ఇది యాంగిల్ 1, ఇది యాంగిల్ 2, ఇది యాంగిల్ 3, ఇది యాంగిల్ 4 ఏమా, ఇది యాంగిల్ 5, ఇది యాంగిల్ 6, ఇది యాంగిల్ 7, ఇది యాంగిల్ 8 అనుకుందాం సరదాగా. యాంగిల్స్ ఇలా ఇచ్చాను పేర్లు. ఇప్పుడు ఇందులో ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఈ లోపలే ఉంటాయి అని చెప్పేసి ట్రాన్స్వర్సల్ ఒక పక్కే ఉండవు కదా, చిరుపక్కలా తీసుకోవాలి. అంటే ఒక యాంగిల్నేమో ఇలా రైట్ సైడ్ తీసుకుంటే, ఇంకొక యాంగిల్ని లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. అంటే యాంగిల్ 4 యాంగిల్ 6, మళ్ళీ యాంగిల్ 3 యాంగిల్ 5. ఇవి ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్. అదే ఆల్టర్నేటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటే బయట తీసుకోవాలి. అంటే ఇది యాంగిల్ 1 యాంగిల్ 7 యాంగిల్ 2 యాంగిల్ 8. సో ఇవి ట్రాన్స్వర్సల్లో ఉన్నటువంటి యాంగిల్స్. ఇప్పటివరకు మనం ఏ యాంగిల్స్ గురించి డిస్కస్ చేసామంటే కరస్పాండింగ్ యాంగిల్స్ గురించి డిస్కస్ చేసాం. అండ్ సెకండ్ వన్ కన్సిక్యూటివ్ యాంగిల్స్ గురించి డిస్కస్ చేసాం. కన్సిక్యూటివ్ యాంగిల్స్ ఆర్ 2 types, కన్సిక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అండ్ కన్సిక్యూటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. అండ్ థర్డ్ వన్ ఆల్టర్నేటివ్ యాంగిల్స్ గురించి డిస్కస్ చేసాం. ఆల్టర్నేటివ్ యాంగిల్స్ ఆర్ ఆల్సో క్లాసిఫైడ్ ఇంటూ 2 types, ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అండ్ ఆల్టర్నేటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. మీరు ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకుంటే కరస్పాండింగ్ యాంగిల్స్ సేమ్ సైడే ఫామ్ అవుతాయి, కన్సిక్యూటివ్ యాంగిల్స్ కూడా సేమ్ సైడే ఫామ్ అవుతాయి. మీరు బాగా గుర్తుంచుకోండి, కరస్పాండింగ్ యాంగిల్స్ సేమ్ సైడే ఫామ్ అవుతాయి ట్రాన్స్వర్సల్కి, కన్సిక్యూటివ్ యాంగిల్స్ కూడా ట్రాన్స్వర్సల్కి సేమ్ సైడే ఫామ్ అవుతాయి. కానీ ఆల్టర్నేటివ్ యాంగిల్స్ మాత్రం డిఫరెంట్. ఆల్టర్నేటివ్ యాంగిల్స్ ఆర్ నాట్ ఫార్మ్డ్ సేమ్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్, దే విల్ బి ఫార్మ్డ్ బోత్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్. ఒక ఆల్టర్నేటివ్ యాంగిల్స్ మాత్రమే ట్రాన్స్వర్సల్కి సేమ్ సైడ్ ఫామ్ అవ్వు. ఇప్పుడు ఇందులో మనం ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఐడెంటిఫై చేయాలనుకోండి, ఇంటీరియర్ యాంగిల్స్ అంటే లోపలే ఉంటాయి కానీ సేమ్ సైడ్ ఉండవు, బోత్ సైడ్స్ ఉంటాయి. అంటే ఇది ఒకటి యాంగిల్ 3, ఈ పక్క ఉన్నది తీసుకోవాలి, అవతల పక్క బోత్ సైడ్ యాంగిల్స్ కదా. రెండు యాంగిల్స్ ఎలా ఉంటాయి? ఒకటేమో ట్రాన్స్వర్సల్కి ఒక పక్క, ఇంకొక యాంగిల్ అవతల పక్క ఉంటుంది. అంటే యాంగిల్ 3 ఉంది, యాంగిల్ 5. ఈ రెండు ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్. మళ్ళీ ఇంకొక రెండు ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఉన్నాయి, యాంగిల్ 4 యాంగిల్ 6. చూడండి, మనం ట్రాన్స్వర్సల్కి ఒక పక్క ఉన్నాయి తీసుకుంటలేదు, ఒక పక్కనే కాకుండా ఇరు పక్కన ఉన్నాయి తీసుకుంటున్నాం. అందుకని వీటిని ఆల్టర్నేట్ యాంగిల్స్ అంటారు అన్నమాట. సో దిస్ ఈస్ టుడేస్ క్లాస్. దట్స్ ఆల్.